హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుజూర్ నగర్ అమ్మాయిలు. ఈరోజు మీ ముందుకి ఇంకో ఎగ్ రెసిపీతో వచ్చేసాను. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ మ్యాగీ రెసిపీ. పిల్లలు చాలామంది మ్యాగీ అంటే చాలా ఇష్టపడతారు. ఏమున్నా వద్దు మ్యాగీ చేసి పెట్టండి అడుగుతుంటారు కదా. మనం అది పిల్లలకి అన్హెల్దీ అనేసి ఇవ్వము. ఈరోజు దాన్ని కొంచెం హెల్దీగా చేసుకుందాము. ఎగ్ వేసి ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఈరోజు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. ఫస్ట్ 3 eggs, సాల్ట్, కారం, పసుపు, ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను సన్నగా. నేను క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా. ఆయిల్, మ్యాగీ ప్యాకెట్స్ 3 తీసుకున్నా. 3 మ్యాగీ ప్యాకెట్స్కి నేను 3 eggs తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ అయింది. ఆనియన్స్, క్యాప్సికమ్ కట్ చేసుకొని పెట్టుకున్నాము కదా, అవి 2 వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాము. లైట్గా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక పక్కన వేసుకొని ఎగ్స్ కొట్టేద్దాము. ఇప్పుడు ఎగ్స్ కొట్టి ఎగ్స్ని వేయించుదాము. అంతే ఉంచేసి ఎగ్ కొట్టేసిన తర్వాత తిప్పుకుందాము. కొంచెం ఉడికట్టు అయిన తర్వాత ఇది మంచిగా కలిపేసుకున్నాము. మొదలు ఇప్పుడు అంతా కలిపేసుకుందాము. ఆనియన్స్, ఎగ్ అంతా కలిపి తీసుకున్నాము. ఎగ్ లైట్గా ఫ్రై అయింది కదా, దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెమే వేసుకోండి, మనకి ఆల్రెడీ మ్యాగీ మసాలాలో సాల్ట్ అన్నీ కలిపి వస్తాయి కదా. లైట్గా కొంచెం సాల్ట్, ఇప్పుడు కొంచెం కారం. నేను ఇందాక గరం మసాలా ప్యాకెట్ చూపించలేదు కదా, ఎంటీఆర్ గరం మసాలా, కొంచెం గరం మసాలా వేసుకుందాము లైట్గా. లైట్గా గరం మసాలా అవంతా వేసిన తర్వాత మంచిగా కలిపేసుకుందాము. మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 minutes దీన్ని మగ్గనిద్దాము. ఇది ఎగ్ మంచిగా ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాం. నేను 3 ప్యాకెట్స్ మ్యాగీ తీసుకున్నా కదా, మనం 1 కప్పు మ్యాగీ ప్యాకెట్కి 2 cups ఆఫ్ వాటర్ తీసుకుంటాము. నేనైతే ఈ కప్తో వాటర్ తీసుకుంటున్నా. మీకు ఆల్రెడీ మ్యాగీ ఇంట్లో చేసేటప్పటికి ఐడియా ఉంటుంది కాబట్టి నేను 3 cups అంటే 6 cups పోస్తున్నా. నేను 1 కప్పు మ్యాగీకి 2 cups వాటర్ లెక్క ప్రకారం 3 ప్యాకెట్స్కి 6 తీసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఈ మ్యాగీ ఉంటుంది కదా, దీన్ని మంచిగా స్మాష్ చేసుకొని వేసేసుకున్నాను ఇంట్లోకి. మ్యాగీ మసాలా వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో. మనం మ్యాగీ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ మసాలా వాటర్లో కలిసేదాకా ఇలా అనేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకుందాము. ఇప్పుడు మన మ్యాగీ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాము. రెడీ అయిపోయింది. ఒక 2 minutes లైట్గా కొంచెం చెమ్ము ఉంది కదా, ఇది కొంచెం ఒక 2 minutes చిన్న మంట పెట్టుకొని ఒక 2 minutes మగ్గనిద్దాము. మగ్గనిచ్చి తీసేద్దాం. ఇంకా రెడీ అయిపోయింది మన మ్యాగీ కూడా.
రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన ఎగ్ మ్యాగీ రెసిపీ. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకుంటాను నేను. ఎగ్ మ్యాగీ రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ చేసేలా వేడి వేడిగా వస్తుంది, పొగలు వస్తుంది, కనిపిస్తుందా మీకు? నోట్లో పెట్టుకుంటే కాలిపోతుంది. కొంచెం చల్లగా పని. చాలా టేస్టీ ఉంది, బాగుంది. ఎవరైతే పిల్లలు మ్యాగీ రెసిపీ అడుగుతారో దాన్ని మనం ఇంకొంచెం హెల్తీగా చేసుకోవడానికి ఎగ్ కలిపేసి ఇలా చేయండి, చాలా టేస్టీ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా వంటలు కావాలన్నా, ఏమైనా రివ్యూస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. లేకపోతే హుజూర్ నగర్ అమ్మాయిలు 5 మా ఇన్స్టాగ్రామ్ పేజ్, దానికి మెసేజ్ అయినా చేయండి. పలానా వంట కావాలి, లేకపోతే మాకు మీషో నుంచో అమెజాన్ నుంచో రివ్యూ కావాలి అని ఏదైతే కావాలో దాని లింక్ అయినా ఫోటో అయినా సెండ్ చేయండి. నేను రివ్యూ ఇస్తాను కంపల్సరీ. మా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.